చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విజయ్. ఒకే ఒక్క సెల్ ఫోన్ సినిమా రంగాన్ని మొత్తాన్ని వణికించింది. ఒక సెల్ ఫోన్తో ఒక సాధారణ వ్యక్తి థియేటర్కి వెళ్ళి ఫస్ట్ డే ఫస్ట్ షోన ఆ సినిమాని షూట్ చేసి వాటిని చాలా అవలీలగా ఏదైతే పైరసీ ఉందో పైరసీకి సంబంధించినటువంటి వెబ్సైట్స్కు ఒక్కొక్క సినిమాని 30,000 నుంచి 50,000 రూపాయలకు అమ్ముకుంటూ అలా లక్షల కోట్ల రూపాయలను ఆర్జించాడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తి హైదరాబాద్ను కేంద్రంగా చేసుకొని ఐటీఐ చదివినటువంటి ఆ వ్యక్తి ఏసీ టెక్నీషియన్గా పనిచేస్తూ ఇలా ఒక పెద్ద స్కామ్కు తెరతీశాడు. అయితే పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారు. హైదరాబాద్కు సంబంధించినటువంటి సైబర్ క్రైమ్ పోలీసులు చాలా డీటెయిల్డ్గా ఆ వెనుకున్నటువంటి మొత్తం ర్యాకెట్ను బయటపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో కీలకంగా వ్యవహరించినటువంటి కిరణ్ కుమార్, తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి అక్కడి నుంచి ఇక్కడ హైదరాబాద్కు వచ్చి ఇక్కడ సెటిల్ అయినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని ఈ మొత్తం వ్యవహారాన్ని బయటపెట్టారు. సో గత ఏడాది తెలుగు సినిమా రంగానికి దాదాపుగా ఈ పైరసీ భూతం వల్ల 3,700 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లుగా సో ఫిలిం ఛాంబర్కి సంబంధించినటువంటి అక్కడున్న వ్యక్తులు సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వెంటనే రంగంలోకి దిగి సో ఈ వ్యవహారాన్ని అంతా కూడా బయటపెట్టారు. దీని గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మనతో పాటున్నారు ఎవరైతే అరెస్ట్ చేశారో, ఎవరైతే ఆ వ్యక్తిని పట్టుకున్నారో, కీలకంగా వ్యవహరించినటువంటి సైబర్ క్రైమ్ డీసీపీ కవిత గారు లైవ్ కాల్లో మనతో పాటున్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, అసలు ఆ వ్యక్తిని ఎలా గుర్తించారు, అతన్ని ఎలా పట్టుకున్నారు? అంత చాకచక్యంగా అతనే చేశాడని మీరు ఎలా గుర్తించారు? ఆ వివరాలు కొంచెం డీటెయిల్గా చెప్పగలరా? షూర్ అండి. మనకి యాంటీ పైరసీ సెల్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళ మూవీస్ రిలీజ్ అయిన ఫస్ట్ రోజే కాపీ చేసి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో పెట్టి అమ్ముకుంటున్నారు అని చెప్పేసి ఇచ్చిన కంప్లైంట్ బేస్డ్గా మనం ఇన్వెస్టిగేషన్ చేసామండి. దీనిలో వాళ్ళు ఇస్తూ వాళ్ళ ఫోరెన్సిక్ టీము వాళ్ళు అనలైజ్ చేసిన తర్వాత ఎక్కడ ఇది అవ్వడానికి ప్రాబిలిటీ ఉంది అనేది కూడా మనకి ఇచ్చారనమాట. ఇవన్నీ కూడా తరోగా ఇన్వెస్టిగేట్ చేసి మేము ఒక పర్సన్ని ఐడెంటిఫై చేసాము. అంటే ఎవరెవరు టికెట్స్ కొనుక్కున్నారు, వాళ్ళలో ఎవరు సస్పిషియస్గా ఉన్నారు, ఎవరికి పాసిబిలిటీ ఉంది, ఇట్లా అంతా తరోగా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఈ జానా కిరణ్ కుమార్ అనే అతన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇతని అంతా కూడా కాల్స్ అన్నీ కూడా సస్పిషియస్గా కనిపించినాయి మనకి. తరోగా వెరిఫై చేసిన తర్వాత ఇతన్ని తీసుకొచ్చామండి. తీసుకొచ్చినప్పుడు ఇతను ఒప్పుకోలేదు. ఫస్ట్ పక్కన ఎవరో లేడీ పాప్కార్న్ తింటూ కవర్లో పెట్టి రికార్డ్ చేసింది, నేను భయపడి పారిపోతున్నాను అన్నట్టు చెప్పాడు. బట్ మనం ప్రాపర్ ఇంట్రాగేషన్ చేసి అంతా కూడా ఫిక్సప్ చేసేసరికి అతను కన్ఫెస్ చేశాడు. ఇతను టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకొని థియేటర్కి వచ్చి మంచి ప్లేస్లో కూర్చొని, అంటే ఎక్కడైతే బాగా రికార్డ్ చేయగలడో అలాంటి ప్లేస్లో కూర్చొని మొబైల్ పాకెట్లో పెట్టుకొని ఇదంతా కూడా చేస్తున్నాడండి. మేడం, మొబైల్ని ఎక్కడైనా కూడా మనం మామూలుగా ఒక చిన్న ఫుటేజ్ తీయాలన్నా కూడా ఇలా పట్టుకోవాలి, కానీ మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే మొబైల్ని ఇలా తీసుకొని పాకెట్లో పెట్టుకునేవాడు అంటున్నారు. బట్ అది ఫార్మేట్ పైరసీ చేయడానికి కుదురుతుందా, షూట్ చేసే ఫార్మేట్? మేము కూడా ఎగ్జాక్ట్గా మీరు అడిగిన క్వశ్చనే అడిగామండి అతన్ని తీసుకొచ్చినప్పుడు. అది ఎట్లా పాసిబుల్, నువ్వు కదులుతావు రికార్డ్ చేసినప్పుడు 2.5 hours 2 hours కదలకుండా ఉండడం హ్యూమన్లీ ఇంపాసిబుల్ కదా, ప్లస్ అది మూవీ ఫార్మాట్లోకి ఎలా వస్తుంది, హెచ్డీలో రావాలి కదా మొబైల్లో రికార్డ్ చేసింది అని మేము కూడా అడగడం జరిగింది. దానికి అతను ఏం చెప్పాడంటే, వీళ్ళు ఆ మూవీ ఏదైతే రికార్డ్ చేసుకుంటాడో మొబైల్లో అది ఇవన్నీ ఉంటాయి, దానిలో మూమెంట్స్ ఉంటాయి, థియేటర్లో కూడా రకరకాల సౌండ్స్ ఉండొచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి. బట్ వన్స్ ఇతను కంప్రెస్ చేసి లింక్ జనరేట్ చేసి ఎవరైతే పైరసీ ఇది అప్లోడ్ చేస్తున్నారో వాళ్ళకి పంపించిన తర్వాత వాళ్ళు దాన్ని డౌన్లోడ్ చేసి ఎడిట్ చేస్తారంటండి. ఎడిట్ చేసి హెచ్డి ఫార్మాట్కి తీసుకెళ్ళి మూవీ ఫార్మాట్లోకి దాన్ని మార్చి అప్పుడు వాళ్ళు అప్లోడ్ చేస్తున్నారంట. దాంతో ఏంటంటే యాక్చువల్ మూవీ సేమ్ దానిలాగే వీళ్ళు తీసుకురాగలుగుతున్నారు ఫైనల్ అవుట్పుట్. సో ఇతను తీసినప్పుడు ఆ రికార్డెడ్ అయితే నార్మల్గానే ఉంటుంది, బట్ వాళ్ళు ఎడిట్ చేయడం వల్ల ఇది సాధ్యం అవుతుంది. అంతసేపు 3 గంటల పాటు కదలకుండా అలా పాకెట్లో మొబైల్ పెట్టుకొని షూట్ చేయడం సాధ్యమే అంటారా? అదేనండి, నేను అదే చెప్తున్నాను. కదిలినా ఏదన్నా నాయిస్ వచ్చినా లేకపోతే క్లారిటీ తక్కువ ఉన్నా ఎడిటింగ్లో ఇవన్నీ వాళ్ళు చేస్తారు, ఎడిట్ చేసి ప్రాపర్గా హెచ్డీలో వచ్చేటట్టు చూస్తారు అనేది మనకు అతను చెప్పిన విషయం అనమాట. ఇప్పుడు ఇతను షూట్ చేయడానికి, పైరసీ చేయడానికి కొన్ని థియేటర్స్ని సెలెక్టెడ్గా ఏమన్నా ఎంచుకుంటారా, లేదంటే థియేటర్స్ వాళ్ళు కూడా ఇతనికి ఏమన్నా పరోక్షంగా సహకరించేవాళ్ళ?
మనం అది అడిగినప్పుడు అతను ఏం చెప్పాడంటే టికెట్స్ ఆన్‌లైన్‌లో బుక్ జేస్తాడు. మూవీస్ కూడా మోస్ట్ పాపులర్ యాక్టర్స్ ఆర్ యాక్ట్రెసెస్ ఉన్నాయి కాకుండా కొంచెం మీడియంవి సెలెక్ట్ చేసుకుంటాడంట. ఎందుకు అనంటే ఫ్యాన్స్ ఎవరన్నా ఐడెంటిఫై చేసి అంటే క్రౌడ్ ఉంటే థియేటర్‌లో ఆహ్, రికార్డ్ చేయడం కష్టమవుతది ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్ ఎవరన్నా ఫ్యాన్స్ వాళ్ళు ఐడెంటిఫై చేస్తే పట్టుకొని కొడతారు అనేది. ఇవన్నిటితోటి ఇతనేంటంటే కొంచెము అలాంటియి కాకుండా నార్మల్ మూవీస్‌ని సెలెక్ట్ చేసుకొని, ఆన్‌లైన్‌లో టికెట్స్ బుక్ చేసుకొని, ఏ థియేటర్‌లో అయితే కంఫర్టబుల్‌గా కూర్చొని చేయగలడో, అలాంటి చోట్లకు వెళ్ళి చేస్తున్నాడండి. ఈ మనం చూసిన అన్ని మూవీస్‌లో కూడా ఇతను అట్లాగే చేసినట్టు ఐడెంటిఫై చేశాం. సో ఇప్పటి వరకు ఎన్ని మూవీస్ని అలా షూట్ చేశాడు మొబైల్తో? అలాగే ఓన్లీ తెలుగు మూవీసా, లేదంటే వేరే లాంగ్వేజ్ సంబంధించిన మూవీస్ కూడా ఉన్నాయంటారా? ఇప్పటివరకు మనకి ఉన్న ఇన్వెస్టిగేషన్‌ని బట్టి ఒక 35-40 మూవీస్ మొబైల్‌లోనే రికార్డ్ చేశాడండి. అన్నీ కూడా తెలుగు మూవీసే. హైదరాబాద్‌లో ఉన్న థియేటర్స్‌లో డిఫరెంట్ థియేటర్స్‌కి వెళ్ళి రికార్డ్ చేసినవే. అన్నీ తెలుగు మూవీసే చేశాడు. ఇంకా ఫర్దర్‌గా తరోగా అతని డివైసెస్ సీజ్ చేశాం మనం. ఒక ఐఫోన్, ఒక వన్ ప్లస్ ఫోన్ కూడా. వీటిలంతటిని కూడా ఫోరెన్సిక్ ఎగ్జామ్ చేసి అంతా చేసినాక ఇంకేదైనా డిలీట్ చేశాడా, ఇంకా వేరే ఎక్కడన్నా పెట్టాడా, ఇయన్నీ కూడా మనకి బయటకొస్తాయండి. ఇప్పటివరకైతే దాదాపు 40 సినిమాలు తెలుగు సినిమాలే ఇవి రికార్డ్ చేసినట్టు తెలుస్తుంది. సో ఇక్కడ చూస్తుంటే ఆ ప్రింట్స్ అవి చూస్తుంటే ఆన్లైన్లో ఆ వెబ్సైట్స్లో ఓపెన్ చేసి చూస్తుంటే అన్నీ కూడా హై క్వాలిటీతో ఉన్న హెచ్డి క్వాలిటీతో ఉన్న మూవీసే కనిపిస్తున్నాయి. సో అంత క్వాలిటీతో వచ్చేదానికి మొబైల్తో షూట్ చేశారంటున్నారు కదా, ఆ మొబైల్ అది ఎంత కాస్ట్ ఉంటుంది మేడం ఒక్కొక్క మొబైల్? అతను వాడింది ఐఫోన్ 14 అండి. మేము సీజ్ చేసింది ఐఫోన్ 14. ఫస్ట్ మూవీని వన్ ప్లస్‌తో తీసాడంట. తర్వాత నుంచి ఐఫోన్ 14 వాడుతున్నాడు. సో, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద గ్యాడ్జెట్ హి ఈస్ యూజింగ్ వీళ్ళు ఎడిట్ చేసి దాన్ని ఫార్మాట్ మారుస్తున్నారు కాబట్టి హెచ్‌డీలోకి వస్తుందండి. ఎవరైతే అప్‌లోడ్ చేస్తున్నారో వాళ్ళు. కానీ సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తులు ఆల్రెడీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చారంటున్నారు. 3700 కోట్ల రూపాయలు సినీ ఇండస్ట్రీకి నష్టం వచ్చిందని మీకు ఇచ్చినటువంటి కంప్లైంట్లో చెప్పారు. కానీ ఇతను కేవలం ఒక సెల్ ఫోన్లో కేవలం 1 లక్ష 2 లక్షల లోపు ఉన్నటువంటి సెల్ ఫోన్తో షూట్ చేసి ఇన్ని కోట్ల రూపాయలను కొల్లగొట్టడం అనేది సాధ్యమవుతుందా? అంటే అతను షూట్ చేసింది 1,00,000, 2,00,000 మూవీ కాదు కదండి. ఆ మూవీ డిస్ప్లే చేయడం వల్ల వచ్చే ఇన్కమ్ ఎంత లాస్ అయింది అనేది వీళ్ళు ఎస్టిమేషన్ వేసి 1 ఇయర్‌లో దాదాపు 3,700 క్రోర్స్ నష్టపోయాము అనేసి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు మనకి కంప్లైంట్ ఇచ్చారు. ఇతను ఏం చేస్తున్నాడు, 40 సినిమాలు ఒరిజినల్ మూవీస్‌ని ఇతను రికార్డ్ చేసి అమ్ముకున్నాడు. ఇతనికి వచ్చిన డబ్బులు చూస్తే దాదాపు 36-40 లక్షల దాకా ఇతని అకౌంట్స్‌లో ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. దాన్ని బట్టి మనకి ఈచ్ మూవీ మీద వచ్చే ఇన్కమ్ అంతా కూడా క్యాలిక్యులేట్ చేసి వాళ్ళు మనకిచ్చిన ఎస్టిమేషన్ అనమాట అది. అంత లాస్ మాకు అయింది అనేసి. ఇతనితో పాటు ఇంకా చాలామంది చేస్తుండొచ్చు, చాలా చోట్ల జరుగుతుండొచ్చు. ఓవరాల్‌గా పైరసీ వల్ల వాటిల్లిన నష్టం ఇంత అనేది వాళ్ళ కంప్లెయింట్ అండి. సో ఇప్పటి వరకు షూట్ చేసినటువంటి ఆ 40 మూవీస్లో, అంటే ఆ 40 పైరసీ గురైనటువంటి ఆ మూవీస్లో కొన్ని పెద్ద సినిమాలు ఏమన్నా ఉన్నాయంటారా ఈ 2 ఏళ్ల కాలంలో? అంటే కాంబినేషన్ అండి. లిస్ట్ కూడా కొన్ని ఇచ్చాము మేము. మూవీస్ కూడా ప్రెస్ నోట్‌లో కొన్ని మెన్షన్ చేసి ఇచ్చాము. నిన్న ఇచ్చిన నోట్‌లో డీటెయిల్‌గా ఇచ్చాము. 'తండేల్' అని ఇంకా కొన్ని మూవీస్ ఇవ్వడం జరిగింది. 'పెళ్లి కాని ప్రసాద్' అని, 'తండేల్' అని ఇంకా ఉన్నాయి. చాలా మూవీస్ అంటే 40 మూవీస్ కదా! చాలా 'సింగిల్' అని. ఆ 'సింగిల్' అనే మూవీ గురించి చేసినప్పుడే ఇదంతా కూడా బయటకొచ్చింది. ది థర్డ్ కేస్ అని, హిట్ ది థర్డ్ కేస్ అని, 'సింగిల్' అని, 'తండేల్' అని, 'పెళ్లి కాని ప్రసాద్' అని ఇంకా చాలా ఉన్నాయండి. డిఫరెంట్ మూవీస్. ఇవన్నీ కూడా ఇతను ఈ సేమ్ ఎంఓ యూజ్ చేసి రికార్డ్ చేసి అమ్మాడనమాట. ఓకే. సో ఇప్పుడు క్రిప్టో కరెన్సీ ద్వారా అమౌంట్ అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు డైరెక్ట్గా క్యాష్గా కానీ అకౌంట్ త్రూ ఇచ్చేవాళ్ళు కాదు అంటున్నారు. కరెక్టే అంటారా? అవునండి. అవును. పేమెంట్ ఎట్లా అనంటే క్రిప్టో ఫామ్‌లో తీసుకుంటున్నానని చెప్పాడు. సో, దాన్ని ఇతను మళ్ళా కన్వర్ట్ చేసుకోవడానికి గూడా జెపే అని అట్లా డిఫరెంట్ అప్లికేషన్స్ ఉన్నాయి. కాయిన్ డీసీఎక్స్ అని ఇవన్నీ వాడి అతని మొబైల్స్‌లో కూడా ఉన్నాయి అవన్నీ గూడా. వాటిల ద్వారా ఇతను కన్వర్ట్ చేసుకొని ఆ అమౌంట్‌ని 3 డిఫరెంట్ అకౌంట్స్ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నాడండి. ఐడెంటిఫై చేయడానికి కష్టం అవ్వాలనేసి. సో, అట్లా తీసుకుంటున్నాడు. ఆ పేమెంట్ చేసే మోడ్ ఆఫ్ పేమెంట్ ద్వారా గూడా ఎక్కడ ఐడెంటిఫై కాకూడదని వాళ్ళు క్రిప్టో మోడ్ ఆఫ్ పేమెంట్ ఎన్నుకున్నారనమాట. సో కవిత మేడం, అయితే చాలామంది లక్షల మంది కోట్ల మంది సినిమాలని థియేటర్లో వీక్షిస్తుంటారు ఈ 2 ఏళ్ల కాలంలో.
సో మీరు చెప్పిన ప్రకారం చూస్తే 40 నుంచి 30 సినిమాల వరకు అతను పైరసీ చేశాడు. కానీ ఇతనే చేశాడు, ఇతనే కారకుడు అని మీరు ఎలా ఐడెంటిఫై చేశారు? సినిమా థియేటర్కి వెళ్ళేవాళ్ళు, సినిమా చూసే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మొబైల్ ఫోన్తోనే లోపలికి వెళ్తారు. ఇతనిలాగే అందరూ కూడా మొబైల్ ఫోన్ని పాకెట్లో పెట్టుకొని సినిమాను వీక్షిస్తుంటారు. బట్ ఇతనే చేశాడని మీరు ఎలా గుర్తించారు? ఆ క్లూ ఏంటో ఒకసారి చెప్పగలరా? ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు కొంత ఇన్వెస్టిగేషన్ చేశారు. మూవీ ఎక్కడి నుంచి లీక్ అయింది అనే దాని మీద వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు కొంత షార్ట్ లిస్ట్ చేసి మనకి ఇచ్చారనమాట. సో ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళు కొన్ని సస్పిషియస్ ఇవి ఇవ్వడం జరిగింది. వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించి ఈ పైరేటెడ్ దాన్ని ఇవన్నీ కూడా చేసి మనకి ప్రాబబుల్ థియేటర్స్ లిస్ట్ ఇవన్నీ కూడా ఇచ్చారు. సో ఆ థియేటర్కి ఎవరెవరు టికెట్స్ కొన్నారు అనేది కూడా మనకి ఇచ్చారు వాళ్ళు, మూవీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు. సో ఆ ఇచ్చిన దాని మీద మనం ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఐడెంటిఫై చేయడం జరిగిందండి. ఎవరైతే ఆ రోజు టికెట్ ఆ పర్టికులర్ షోకి ఎవరు టికెట్స్ కొనుక్కొని వెళ్ళారు, వాళ్ళలో ఎవరు చేసి ఉండడానికి అవకాశం ఉంది అనే దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి మనము ఫిక్సప్ చేసాము. ఫలానా ప్రాబబుల్ థియేటర్స్ ఇవి అనేది కూడా వాళ్ళే ఐడెంటిఫై చేసి ఇచ్చారు వాళ్ళ ఫోరెన్సిక్ టీమ్ తోటి. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ప్రైమరీగా లొకేట్ చేయొచ్చు అనమాట. వాటర్ మార్కింగ్ కానీ లేదా పైరసీ కానీ పెట్టేది అందుకే, ఎక్కడి నుంచి లీక్ అయింది అనేది ఐడెంటిఫై చేయడానికి. సో దాని ద్వారా వాళ్ళు ఐడెంటిఫై చేసి మనకి ఇచ్చిన లీడ్ని బట్టి మనం ఫర్దర్గా కంటిన్యూ చేసి అక్యూజ్ని ఐడెంటిఫై చేసామండి. సో రీసెంట్గా కూడా ఒక టెక్నాలజీని కూడా తీసుకొచ్చింది ఇండస్ట్రీ. ముఖ్యంగా మీరు అన్నట్టుగా పైరసీని గుర్తించడానికి ఏ థియేటర్లో ఏ స్క్రీన్ మీద అయితే షూట్ చేశారో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకవేళ అది పైరసీలో అప్లోడ్ అయినా కూడా అక్కడ ఉన్నటువంటి కోడ్ అంటే సీక్రెట్ కోడ్ ద్వారా గుర్తించవచ్చు. అలాగే దీన్ని ఇప్పుడు పట్టుకున్నారంటారా ఈ కేసుని? అవునండి, అవును, అదే చెప్తున్నాను నేను. వాళ్ళ ఫోరెన్సిక్ టీం వాళ్ళు కరెక్ట్గా ఐడెంటిఫై చేసి థియేటర్ని, ప్రాబబుల్ థియేటర్ ఎక్కడి నుంచి లీక్ అయ్యి ఉండొచ్చు అనేది అంతా వాళ్ళు క్లియర్గా ఇచ్చిన దాన్ని బట్టి ఆ రిపోర్ట్ కూడా వాళ్ళు ఎన్క్లోజ్ చేసి కంప్లైంట్ ఇచ్చారు మనకి, ఇచ్చిన కంప్లైంట్లో. సో దాన్ని బట్టి ఫర్దర్గా మనము వెరిఫై చేసి ఐడెంటిఫై చేయడం జరిగిందనమాట. సో ఇది కేవలం ఒక వ్యక్తి ద్వారానే ఇదంతా ఈ పైరసీ వ్యవహారం నడిచిందా, ఈ షూటింగ్ వ్యవహారం అంతా, లేదంటే పెద్ద నెట్వర్క్ ఏమన్నా ఉందా? ఇతనితో పాటు ఇంకెవరన్నా కూడా ఉన్నారా? సో మిగిలిన వాళ్ళు కూడా ఏమన్నా గుర్తించే పనిలో ఉన్నారా? సో అలాగే ఇతనితో కాకుండా పైరసీని చేసి వెబ్సైట్స్లో అప్లోడ్ చేస్తున్నటువంటి ఆ నెట్వర్క్ను కూడా ఏమన్నా పట్టుకునే అవకాశం ఉందంటారా? ఇది ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అండి. ఫస్ట్ దానిలో ఇతన్ని ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేశాము. ఇతన్ని మళ్ళీ కస్టడీకి తీసుకొని ఇంకా కూడా తరోగా వెరిఫై చేయాల్సింది ఉంది. సో తీసుకున్నప్పుడు ఇతనితో ఇంకా ఎవరన్నా అసోసియేట్స్ ఉన్నారా, ఏదన్నా నెట్వర్క్ ఉందా, ఇతని వెనకాల పెద్ద ర్యాకెట్ ఏమన్నా నడుస్తుందా, అట్లాగే అప్లోడ్ చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళు ఏమన్నా ఒక టీం ఉందా, ఇవన్నీ కూడా మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. సో ఫైనల్గా తమిళనాడు కేంద్రంగా ఈ నెట్వర్క్ అంతా కూడా నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ వెబ్సైట్స్ అన్నీ కూడా తమిళనాడు చెన్నైని కేర్ ఆఫ్ అడ్రస్గా చేసుకొని ఈ నెట్వర్క్ని అంతా కూడా నడుపుతున్నట్టున్నారు. కరెక్టే అంటారా? అంటే మనకి అడ్రస్, ఐపీ అడ్రసెస్ ఇవన్నీ తీసుకుంటే మనం అది కన్ఫర్మ్ చేయగలమండి. పేర్లు అయితే అప్లోడ్ అయిన వెబ్సైట్స్ పేర్లు అయితే వన్ తమిళ్ అని, తమిళ మూవీ రూల్స్ అని, ఇట్లా రకరకాల వెబ్సైట్స్ మనం ఐడెంటిఫై చేసాము. బట్ అవి తమిళనాడు నుంచి నడుస్తున్నాయా లేకపోతే ఇంకెక్కడి నుంచి అనేది అప్పుడే కన్ఫర్మ్ చేయలేమండి. అది ఇంకా డీటెయిల్స్ మనము టెక్నికల్ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేయాల్సింది ఉంది. దాన్ని బట్టి అప్పుడు చెప్పగలుగుతాం. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. యా, థ్యాంక్ యూ. సో ఇది సైబర్ క్రైమ్ డీసీపీ కవిత గారు చెప్తున్నట్టుగా షాకింగ్ విషయాలన్నింటిని కూడా చెప్తున్నారు. ఆ వ్యక్తి సాధారణ ప్రేక్షకుడిలాగా, అభిమానిలాగా థియేటర్కి వెళ్తాడు. అందరూ ఏ విధంగా అయితే సెల్ ఫోన్స్ని థియేటర్ లోపలికి తీసుకువెళ్తారో ఇతను కూడా అలా లోపలికి వెళ్ళి తన పాకెట్లో, సో షర్ట్కు సంబంధించినటువంటి పాకెట్లో సెల్ ఫోన్ని యాజ్ ఇట్ ఈస్గా అలాగే నిలువుగా పెట్టుకుంటాడు. అయితే ఆ షూట్ చేసిన తర్వాత వచ్చినటువంటి ఫుటేజ్ని ఏదైతే పైరసీకి అవసరమైనటువంటి ఫార్మేట్లో దాన్ని కన్వర్ట్ చేసుకొని అలా అక్కడికి పంపిస్తారు. సో అక్కడున్నటువంటి నెట్వర్క్ అంతా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి హెచ్డి ఫార్మేట్లోకి దీన్ని కన్వర్ట్ చేసిన తర్వాత ఏ పైరసీకి సంబంధించినటువంటి వెబ్సైట్స్ ఉంటాయో వాటిల్లో అప్లోడ్ చేస్తున్నారు. సో ఒక సాధారణ వ్యక్తి, అది కూడా ఏసీ టెక్నీషియన్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి కేవలం 1,20,000 రూపాయలతో కూడినటువంటి ఒక ఐఫోన్తో సినిమాని షూట్ చేసి ఎవరికి అనుమానం రాకుండా ఒక సాధారణ ప్రేక్షకుల్లాగా ఆన్లైన్లోనే టికెట్స్ను కొనుగోలు చేసి బుక్ చేసుకొని, సో ఎవరికీ తెలియకుండా ఏ సీట్ అయితే, సో స్క్రీన్ మొత్తం కూడా నీట్గా కనిపించే విధంగా, వీడియో మొత్తం కూడా క్లారిటీగా, క్వాలిటీగా కనిపించే విధంగా ఆ సీట్ని సెలెక్ట్ చేసుకుంటాడు. అక్కడ కూర్చుంటాడు. అలా గంటల తరబడి కదలకుండా సినిమాని షూట్ చేస్తాడు. షూట్ చేసిన తర్వాత
ఇలా కన్వర్ట్ చేసి ఈ ఎవరైతే ఈ ముఠాను నడిపిస్తున్నటువంటి కీలక వ్యక్తులు ఉన్నారో తమిళనాడులో వాళ్లకు ఈ ఫుటేజ్ని చేరవేస్తుంటాడు. అలా అక్కడి నుంచి వాళ్ళు ఎవరికి అనుమానం రాకుండా క్రిప్టో కరెన్సీ ద్వారా ఒక్కొక్క సినిమాకు 30 నుంచి 40 వేల రూపాయలను పంపిస్తుంటారు. అలా ఇప్పటి వరకు 35 నుంచి 40 లక్షల రూపాయలను అలా అతను చాలా సులువుగా ఆర్జించాడు. సో పైరసీ ఎంత అతిపెద్ద భూతమో, పైరసీ వల్ల సినిమా కుటుంబాలన్నీ కూడా ఎలా నష్టపోతున్నాయో చూసాం. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలను ఏడాది 2 సంవత్సరాలు నెలల తరబడి కొన్ని కుటుంబాలన్నీ కూడా చాలామంది టెక్నీషియన్స్ అందరూ కూడా కష్టపడి తీసినటువంటి సినిమాను కేవలం ఒకే ఒక్క సెల్ ఫోన్తో కోట్ల రూపాయల నష్టాన్ని ఎలా ఆ సినీ ఇండస్ట్రీకి సినిమా వ్యక్తులకు ఆ నష్టాన్ని చవిచూసేలా చేస్తున్నాడో ఈ ఉదంతం ఒక చిన్న ఎగ్జాంపుల్గా మనం చెప్పవచ్చు. మీకే అనిపిస్తుంది. సో ఈ ఉదంతాన్నంతా కూడా విన్నాక ఒక సెల్ ఫోన్తో ఇంత పెద్ద నెట్వర్క్ నడిపించవచ్చా అని తెలుస్తుంది కదా, షాక్ అవుతున్నారు కదా. అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి లైవ్ అప్డేట్స్ కోసం సుమన్ టీవీ లైవ్, సుమన్ టీవీ డిజిటల్ లైవ్ని. థ్యాంక్ యూ.